మేడం ఈ గర్భాశయ క్యాన్సర్ ఉన్నప్పుడు అంటే వారు అంటే తిరిగి బిడ్డని కనడానికి అవకాశం ఉంటుందా? సో, వారు సెక్స్‌లో పాల్గొనవచ్చా? వాళ్ళ యాక్టివిటీ ఎట్లా ఉంటది? కొంతమంది పీసీఓడి పేషెంట్స్‌లో పీరియడ్ నిలిచిపోయి, ఆ నిలిచిపోయిన పీరియడ్ క్యాన్సర్ కింద గర్భాశయ క్యాన్సర్ కింద మారడం చూస్తున్నాము. మామూలుగా గర్భాశయ క్యాన్సర్ 40, 50, 60 దాటిన అంటే పీరియడ్స్ ఆగిపోయే వయసు లేదా ఆగిపోయిన తర్వాత చూస్తాము. ద సెకండ్ గ్రూప్ ఈజ్ యంగ్ పీపుల్. ఈ పీసీఓడి ప్రాబ్లం ఉండి పీరియడ్ బయటికి రాక అది మిగిలిపోయి క్యాన్సర్ వచ్చే వాళ్ళని కూడా చూస్తున్నాము, కామన్గా చూస్తున్నాము. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి ఇంకా పెళ్ళయి ఉండదు చాలామందికి, ఆర్ పెళ్ళైనా ఇంకా పిల్లల గురించి ఆలోచించి ఉండరు. ఇది మెయిన్లీ పీసీఓడి ప్రాబ్లం మూలంగా వచ్చిన గర్భాశయ క్యాన్సర్. సో ఇలాంటి క్యాన్సర్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టలేదు, ఇది ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్ యూట్రస్ది అన్నప్పుడు యూట్రస్ తీయకుండా 1 year వాళ్ళకి మందులు ఇచ్చి ఈ క్యాన్సర్ పోయేలాగా చేసి ట్రీట్మెంట్ అవ్వంగానే వాళ్ళని టెస్ట్ ట్యూబ్ హెల్ప్ ద్వారా ఐవీఎఫ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్తో వెంటనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని ఒక బేబీ పుట్టాక అప్పుడు మళ్ళీ వాళ్ళ యూట్రస్ని తీయడమో లేదా మందులతో మళ్ళీ కంట్రోల్లో ఉంచడమో చేస్తున్నాము. యూట్రస్ క్యాన్సర్ ఉంటే సెక్స్ చేయకూడదు అని ఎక్కడా లేదు అండి, ఎందుకంటే సెక్స్ ద్వారా క్యాన్సర్ స్ప్రెడ్ కాదు. సో యూట్రస్ క్యాన్సర్ ఉంటే యూట్రస్ తీసేస్తాము. తీయలేము, ఈవిడికి ఇంకా పిల్లలు కావాలి అన్నప్పుడు 1 year మెడిసిన్స్ ఇస్తాము. ఆ 1 year ప్రెగ్నెంట్ అవ్వద్దు అని చెప్తాము. ఆ తర్వాత వి ప్లాన్ దేర్ ప్రెగ్నెన్సీ. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.